మనం ప్రథమంగా పూజించే దేవుడు గణపతి కాబట్టి మన గణపతితో స్టార్ట్ చేశాము. రాముల వారు, సీతమ్మ వారు ఈ ఘట్టంలో పట్టాభిషేకానికి దశరథ మహారాజు మన రామయ్యను సీతమ్మను పట్టాభిషేకానికి సిద్ధం చేయగా కైకేయి వచ్చి నాకు ఇచ్చిన వరాల సంగతి ఏందని చెప్పేసి అందులో ఒక వరం అని చెప్పి పట్టాభిషేకాన్ని అడ్డుకొని వనవాసానికి వెళ్ళాలని చెప్పే కోరిక వెలుబుచ్చుతుంది. 2 కోరికలు. దాని తర్వాత మనం చూసే విజువల్ వచ్చేసి భరతుల వారు మీరు లేని రాజ్యం నేను పాలించలేను, మీ పాదుకలే రామ రాజ్యాన్ని పాలిస్తాయని చెప్పేసి శ్రీరామ పాదుకలను భరత రాజు నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్లే యొక్క దృశ్యం మనము ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మన వనవాసం కాన్సెప్ట్ అంటే రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ్ వారు వనవాసం వెళ్తున్న దృశ్యం అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ బంగారు జింక, అక్కడ సీతమ్మ వారు కూర్చొని బంగారు జింకను చూస్తున్నట్టుగా అద్భుతమైన దృశ్యం బాలాజీ గారు చాలా అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరించారు. అలాగే అక్కడ సీతాపహరణం రావణాసురులు తీసుకెళ్తున్న సందర్భంలో మన జటాయువు యుద్ధం చేస్తుంది చూడండి. అక్కడ జటాయువు యుద్ధం చేస్తున్న సన్నివేశాన్ని కూడా చాలా చక్కగా అక్కడ చూపించారు మనకి. తర్వాత ఆంజనేయ స్వామి రాముడు ఎక్కడున్నాడు, నీ రాముడు ఎక్కడ అని అడగగా నా గుండెలో ఉన్నాడని చెప్పేసి తన గుండెలను చీల్చి సీతారాములను చూపిస్తున్న దృశ్యం. ముత్యాలను కొరుకుతుంటాడు ఆంజనేయ స్వామి. నీ ముత్యాలలో దేవుడు ఉన్నట్టు ముత్యాలలో కదా నా గుండెలో కూడా ఉన్నాడని చెప్తాడు. ఆ విధంగా ఈ యొక్క దృశ్యము మనకు చాలా కనబడుతుంది. మెయిన్ గా మనకి ఇక్కడ అద్భుతంగా కనిపించేది ఇక్కడ రాముల వారు, సీతమ్మ వారు ఎంత బాగా కాన్సెప్ట్ అనేది అశోకవనంలో సీతమ్మ వారు ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని కలిసినప్పుడు అమ్మ నేను రాముని దూతగా వచ్చాను, అంగుళీకమును సాక్ష్యంగా తెచ్చానని చెప్పేసి ఇస్తున్న దృశ్యాన్ని మనము అశోకవనంలో సీతమ్మ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే దృశ్యం ఇది. వారు ముందుండి రామ అని రాసిన రాళ్ళు తేలే ఒక గొప్ప వంతెన వారధి కట్టి రామ సేతు కట్టి శ్రీరాముల వారిని లక్ష్మణుల వారిని వెంట తీసుకెళ్తూ తను ముందుండి నడిపిస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సీతమ్మ వారిని తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో ఇది ఒక ఘట్టం. ఇక్కడ లంకా దహనం, ఈ లంకా దహనము చూసిరా హనుమ అంటే కాల్చొచ్చినట్టు కదా. ఈ విధంగా అంజన్న తోకకు నిప్పంటి పెడితే అంజన్న తోకతో లంకకు మొత్తము నిప్పంట పెట్టి లంకా దహనం చేసిండు. సో కాబట్టి కలియుగంలో కూడా ఇట్లాంటి హనుమంతులు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, తోకకు పెడితే వాళ్ళు పూర్తి రాజ్యానికే పెడతారు. ఇక్కడ లాస్ట్ మన యుద్ధం రాముడు రావణాసురుడికి మధ్య జరిగే యుద్ధం. రావణ యుద్ధంలో రామ బాణాన్ని వదిలి రాముల వారు రావణాసురుణ్ణి వధించడం ఇక్కడ మనం చూడొచ్చు. తన అహమే తనని చంపిందని చెప్పేసి శ్రీరాముల వారు రావణుడి గురించి తన తల్లికి చెప్పినట. అయితే అయినప్పటికీ కూడా రాముల వారు తన వీరోచితమైన యుద్ధ కౌశల్యతతో రావణుల వారిని సంహరించిన దృశ్యం మనం చూడొచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు మాకు ఎంత గొప్పగా ఉన్నాయి. ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించుకొని తర్వాత గౌడ సంఘం వారికి అందరికి కూడా అమ్మవారు కూడా చిరునవ్వుతో ఉండడాన్ని మీరు చూడొచ్చు. వాళ్ళందరికి కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇక్కడ ఈ 3D సైకత హనుమాన్ విగ్రహము గాలిలో ఎగురుతూ లక్ష్మణుల వారు మూర్ఛులినప్పుడు సంజీవని అనే మొక్క కోసము పూర్తి పర్వతాన్నే పెకిలించి తన ఒంటి చేత్తో సంజీవని పర్వతాన్ని ఒంటి చేత్తో మోస్తూ గాలిలో ఎగురుతున్న దృశ్యాన్ని 3D సైకత హనుమాన్ రూపంలో మనందరం ఇక్కడ దర్శించవచ్చు. కేవలం కొన్ని బొమ్మల రూపంలో శ్రీ అంతర్జాతీయ సైకత శిల్పి మనకు రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టుగా అర్థమయ్యే విధంగా ఇన్స్టాగ్రామ్ జనరేషన్లో 30 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ చూస్తే అర్థమైపోవాలనే ఆలోచనలు ఉన్నాయి. ఈ యొక్క యువతకు తనదైన తపనతోని తనదైన ప్రేమతోని ఈ యొక్క గొప్ప మెసేజ్ నేయడానికి పూనుకున్న శ్రీ బాలాజీ వరప్రసాద్ ఆకునూరు గారికి ఆర్గనైజర్ అయినటువంటి శ్రీ కోరుకంటి శిరీష శ్రీధర్రావు గారు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్ అని రాశారు చూడండి, చాలా బాగా రాశారు.
శ్రీరామచరితం సైకత దైవ దర్శనం, ఇసుకతో రూపొందించినటువంటి రామాయణ ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి యొక్క గొప్ప దృశ్యాన్ని మీ అందరి ముందుకు మేము తీసుకువస్తున్నాము. సనాతన బాంధవులారా, అందరూ కొండగట్టికి ఏదైతే మేము ఇక్కడ చెక్కినటువంటి 3D సైకత హనుమాన్ చెక్కినటువంటి ఆ యొక్క మేఘాలలో ఎగురుతూ పోతున్నటువంటి సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని ఒంటి చేత ఎగురుతూ పోతున్నటువంటి దృశ్యాన్ని మీకు చూపించాం కదా, అదే ముక్క ఇక్కడ పడి ఈ కొండగట్ట అయిందని చెప్పేసి ప్రతీతి. ఈ ప్రదేశంలో మేము ప్రతిష్ఠించాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు, కొండగట్టుకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించి గొప్ప జ్ఞానాన్ని మీకు, తర్వాత మన మూలాలను, మన సనాతన ధర్మ మూలాలను దీన్ని మీరు మరింత ముందుకు తీసుకెళ్లాలని, మన పిల్లలకు, తర్వాత మన బంధుమిత్రులందరికీ, మన ఆత్మ బంధువులందరికీ, మన సనాతన బాంధవులందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పేసి పేరు పేరున మీ అందరిని విరమించుకుంటున్నాము. శ్రీ శిరీష శ్రీధర్రావు గారు తనదైన గొప్ప అచంచల అకుంఠిత దీక్ష భక్తితో, ఎంతో గొప్ప ప్రేమతో ఒక దగ్గర ఒక పుష్కర కాలం నుండి తను ఒక కంటున్న కళ ఈరోజు మీ ముందుకు తీసుకురావాలన్న కళను తను నెరవేర్చుకున్నది. మిత్రులారా, మీ అందరి సహకారం అనేది మా అందరికి కావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.